స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. బీసీ రిజర్వేషన్లు రెండు రకాలుగా ఉండే అవకాశం కనిపిస్తుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాలకు వేరువేరుగా బీసీ రిజర్వేషన్లను డెడికేషన్ కమిటీ సిఫారసు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు డెడికేషన్ కమిటీ 600 పేజీలతో కూడిన సిఫారసును సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఫిబ్రవరి చివరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు వేరుగా అలాగే గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా రిజర్వేషన్లు కల్పించాలనే సిఫారసులను డెడికేషన్ కమిషన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నివేదికలో వార్డు యూనిట్గా కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించినట్టుగా తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికల కోసం తొలుత ఈ గ్రామీణ నివేదికను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే సర్కార్కు 600 పేజీలతో నివేదిక ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. సో బీసీ రిజర్వేషన్లు రెండు రకాలుగా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో. రైట్, మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక కొత్త ఫార్మాట్ని డెడికేషన్ కమిషన్ సూచించబోతున్నట్టుగా తెలుస్తుంది. పట్టణ గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా అంటే రెండు రకాలుగా ఈసారి బీసీ రిజర్వేషన్లు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ వార్త నిజమేనా? దీనికి సంబంధించి ఎలాంటి సిఫారసులు చేయబోతుంది? ఎగ్జాక్ట్లీ రాంబాస్, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తా ఉంది. బీసీ రిజర్వేషన్ సంబంధించి రిజర్వేషన్ల పెంపుదల కోసము ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ తుది దిశకు చేరుకోవడం తెలుస్తుంది. నివేదికకు సంబంధించి కావచ్చు, సర్వేకి సంబంధించి కావచ్చు. రూరల్ లోకల్ బడి, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ఇట్లా అర్బన్ లోకల్ బడిల కింద మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వేరువేరుగా 2 రిపోర్టులు ప్రభుత్వానికి కమిషన్ ఇవ్వనట్టుగా తెలుస్తోంది రాందాస్. గ్రామ పంచాయతీ పాలక గడువు ముగిసిన వెంటనే సో ఏదైతే వచ్చే నెల 1వ తేదీ ఏడాది పూర్తి కానుంది. సో దీంతో మరోసారి ఇన్ఛార్జీల పాలన పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఇప్పటికే భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రిపోర్ట్ కోసము ఇక సర్కార్ నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ఎన్నికలు 2 భాగాలుగా బీసీ డెడికేటెడ్ కమిషన్ రెడీ చేస్తున్నది. మొదటి పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో రూరల్ లోకల్ బడీల రిపోర్టు తొలుత సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే ఈ నివేదిక 600 పేజీలతో సిద్ధమైనట్టుగా తెలిసింది రాందాస్. దాన్ని ఈ వారంలోనే సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తున్నట్టుగా తెలుస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.5 కోట్లు ఉండగా 14 ఏళ్లలో 4.5 కోట్లకు చేరినట్టుగా అంచనా. కానీ ప్రభుత్వం దగ్గర పూర్తిస్థాయి జనాభా లెక్కలు కానీ కులాల వారీగా వివరాలు కానీ లేవు. సో తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి టీఆర్ఎస్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ ఆ వివరాలను బయట పెట్టలేదు. దీంతో బీసీ రిజర్వేషన్లు పెంపు కోసం బీసీల లెక్కలు తీయడం ప్రస్తుతం సర్కార్కు తప్పనిసరి అయింది. దీంతో పోయిన ఏడాది సెప్టెంబర్ 6న నిరంజన్ చైర్మన్ గా 4 సభ్యులతో బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. తర్వాత హైకోర్టు జోక్యంతో నవంబర్ 3న రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు చైర్మన్ గా, బీసీ గ్రూపుల సెక్రటరీ సైదులు సెక్రటరీగా బీసీ డెడికేటెడ్ కమిషన్ నియమించింది. సో నెల రోజులుగా రిపోర్ట్ అందజేయాలంటూ ఉత్తర్వులు పేర్కొంది. ప్రభుత్వం పోయినేది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 10 వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేను 2024 పేరుతో సమగ్ర కులగణన సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో కమిషన్ గతేడాది నవంబర్, డిసెంబర్ నెలలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తూ వివిధ కుల సంఘాలు, మేధావులు, సామాన్యుల నుంచి 650 వినతి పత్రాలు స్వీకరించింది రాందాస్. వీటితో పాటు మాసర్ ట్యాంక్ సంక్షేమ భవన్ లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించగా వివిధ రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల నుంచి ఇతరత్ర మరో 100 దాకా ఆర్జీలు వచ్చాయి. వీటినన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసిన కమిషన్ అంశాల నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ముఖ్యంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాలు, వార్డుల వారిగా జనాభా లెక్కల్ని కులాలతో సహా పొందుపరచడం విశేషంగా అనిపిస్తుంది రాందాస్. రైట్, ఎస్. అయితే మరి సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది శ్రీశైలం? ఫిబ్రవరి 2వ వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ సర్కారు భావిస్తున్నది రాందాస్. ఒకవేళ ఆలోగా ఎన్నికలు నిర్వహించలేకపోతే మార్చి, ఏప్రిల్ మొదటి వారంలో జరిగే వివిధ పరీక్షల కారణంగా మళ్ళీ వేసవి సెలవులు అంటే మేలో ఎలక్షన్ నిర్వహించాల్సిన పరిస్థితి. మరోవైపు ఫిబ్రవరి 1తో పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసింది. ఏడాది పూర్తవుతున్న అదే నెలలో 2వ వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి వీలైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఏప్రిల్, మేలో నిర్వహించాలన్నది సర్కార్ ఆలోచనగా కనిపిస్తున్నది. ఏ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో కమిషన్ ఆ మేరకు 2 భాగాలుగా సర్కారుకు నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి కులగణన సర్వే రిపోర్టు పూర్తి స్థాయిలో కమిషన్ కు అందించినప్పటికీ అర్బన్ ఏరియాలకు సంబంధించిన సర్వే రిపోర్టు
ఇంకా పూర్తి స్థాయిలో చేరినట్టు తెలుస్తాం. దీనికి తోడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విలీనాలు, వార్డులో మార్పు చేర్పులకు సంబంధించిన కూడా కొన్ని వివరాలు రావాల్సి ఉంది. దీంతో ఇప్పటికీ దాదాపు పూర్తయిన రూరల్ లోకల్ బడికి సంబంధించిన రిపోర్ట్ సర్కారుకు అందజేసి ఆ తర్వాత మరో వారం 10 రోజుల్లో అర్బన్ రిపోర్ట్ అందజేయాలని బీసీ కమిషన్ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,845 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో 1,13,328 వార్డులు ఉన్నాయి. దీంతో ఆయా పంచాయతీలు వార్డుల యూనిట్ కు కులాల వారీగా జనాభా వివరాలని కమిషన్ సిద్ధం చేస్తుంది. ఆ లెక్కల ఆధారంగానే ఏ పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక ఎంపీపీలు, జెడ్పీలు బీసీలకు కేటాయించాలో సర్కార్ స్పష్టమైన సిఫార్సు చేయనట్టుగా కమిషన్ వర్గాలు వెల్లడిస్తా ఉన్నాయి రామ్దాస్. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఈ నెల 26న ప్రభుత్వం అంటే రేపు రైతు భరోసా సహా 4 స్కీములు ప్రారంభిస్తుంది కాబట్టి అందువల్ల మొదట పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వంపై పలు రకాల ఒత్తిళ్లు వచ్చాయి. కానీ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతరితర పోలింగ్ సామాగ్రి ఇవన్నీ సిద్ధం చేస్తారు. కాబట్టి కేవలం బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ లేక పంచాయతీ ఎన్నికలు ఆపుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ క్లారిటీ కనుక వస్తే వారం రోజుల్లో బీసీ కమిషన్ సైతం తొలి దఫా రూరల్ రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కాబట్టి అర్బన్ రిపోర్ట్ వచ్చేంత వరకు మరింత టైం పడుతుంది. కాబట్టి దీంతో సర్కార్ ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకైతే ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా దానివైతే మొగ్గు చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొదట పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాతనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. మొత్తం మీద ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలను ఫిబ్రవరి చివరిలో నిర్వహించే అవకాశం అయితే యోచిస్తోంది. బట్ రిజర్వేషన్ల అంశం తేలాకే ఇది సాధ్యమవుతుంది. ఇక బీసీ రిజర్వేషన్లు 2 రకాలుగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేరువేరుగా రిజర్వేషన్లు సిఫారసులు చేయబోతుంది డెడికేషన్ కమిషన్. దీనికి ప్రభుత్వం ఆమోదం లభిస్తే ఇక సర్పంచ్ ఎన్నికలు ఒకవేళ వీలైనంత తొందరలో జరిగితే రిజర్వేషన్లు ఖరారైతే కనుక సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.